Hello, officers. Welcome to the 14th episode of Environment by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చేసి కార్బన్ క్యాప్చర్ యూసేజ్ అండ్ స్టోరేజ్. This particular topic was asked in the last year, that is UPSC 2025 మెయిన్స్ లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో మనకి ప్రిలిమ్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ దిస్ ఇస్ హైలీ న్యూస్ ఇన్ కాప్ మీటింగ్స్ అవనివ్వండి ఆర్ లేకపోతే గ్రీన్ వాషింగ్ అనే టాపిక్ లో అవనివ్వండి. అంటే ఏవైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకుంటున్నాయో అవి గ్రీన్ కంపెనీస్ ఆర్ సస్టైనబుల్ సొల్యూషన్స్ తీసుకొస్తున్నామని చెప్పి కార్బన్ స్టోరేజ్ కి వాడుతున్నామని చెప్పి, బట్ ఆ కార్బన్ స్టోరేజ్ చేయడానికి కూడా మళ్ళీ ఫాసిల్ ఫ్యూయల్స్ ని ఎనర్జీగా వాడడం వల్ల they are using more and more or burning more and more fossil fuels, which is not a actual sustainable solution. So ee concepts manaki news lo unnai. That makes this concept of carbon capture, usage and storage a very important topic. So before understanding all that, we will understand the first basic of this carbon dioxide emissions. So manaki బ్యాక్గ్రౌండ్ లో మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసాము దట్ రియో సమ్మిట్ ఆర్ ద ఎర్త్ సమ్మిట్ దట్ హ్యాపెండ్ ఇన్ రియో ఇన్ 1992. ఇట్ ఫోకస్డ్ ఆన్ మెనీ థింగ్స్, వన్ ఆఫ్ విచ్ led to the formation of United Nations Framework Convention for Climate Change. So ఈ UNFCCC the main objective వచ్చేసి to reduce the rising global temperature. How? By decreasing the use of గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఈ ఎమిషన్స్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? మనము ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే బర్న్ చేస్తున్నామో వాటిని తగ్గించాలి. సో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుండి మనకి యూజువల్ గా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిట్ అవుతుంది, విచ్ ఇస్ అ పొటెన్షియల్ గ్రీన్ హౌస్ గ్యాస్ విచ్ ఇస్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ యూజువల్ గా ఎలాంటి రీజన్స్ వల్ల ఎమిట్ అవుతుంది? వన్, మనము ఈ ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ కూడా ఎక్కడ చేస్తాం? ఒకటి ట్రాన్స్పోర్టేషన్ లో, అంటే మన వెహికల్స్ లో వాడే డీజిల్ పెట్రోల్ ఏవైతే ఉన్నాయో అవి. దెన్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఎనర్జీ ప్రొడక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో, లైక్ ఫ్రమ్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్. దెన్ అగ్రికల్చర్ లో కూడా మనకి ఏదైతే ఉందో దేర్ ఆల్సో వీ హ్యావ్ methane and carbon dioxide that is being released because of various kinds of decompositions that happen. Anaerobic, aerobic decomposition మీద కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందా లేకపోతే మీథేన్ రిలీజ్ అవుతుందా అనేది డిపెండ్ అవుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్, వీ ఆల్సో నో ఆఫ్ స్టబుల్ బర్నింగ్. మనం లాస్ట్ పొల్యూషన్ వీడియోలో కూడా చూసాము. సో ఆ స్టబుల్ బర్నింగ్ వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. దెన్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ డీకంపోజ్ అయినప్పుడు కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ డిఫారెస్టేషన్ చేసినప్పుడు ఏదైతే ట్రీస్ ఉన్నాయో, మనం కార్బన్ సింక్స్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. సో కార్బన్ సింక్స్ అనేవి they store, like the forests or the trees, they store the carbon dioxide, they utilize carbon dioxide for its metabolic activities like respiration or transpiration purposes. అప్పుడు అందులో స్టోర్ అయిపోయిన కార్బన్ డైఆక్సైడ్ మనం ఒకసారి డిఫారెస్టేట్ చేసిన వెంటనే ఇట్ గెట్స్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో దట్ ఈస్ హౌ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ మేజర్లీ ఎమిటెడ్. కానీ మనకు ఉన్న గోల్స్ ఏంటి? మనం లాంగ్ రన్ లో వీ వాంట్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టు కంట్రోల్ ద రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్. సో దీనికి మనము తీసుకొచ్చిన సొల్యూషన్సే ఈ కార్బన్ క్యాప్చర్ మెథడ్స్. ఇందులో మనకి ప్రీ కంబషన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ కంబషన్ క్యాప్చర్, ఇంకొకటి పోస్ట్ కంబషన్ క్యాప్చర్. ద నెక్స్ట్ వన్ ఈస్ ఆక్సీ ఫ్యూయల్ టెక్నిక్స్ ఫర్ లార్జ్ సోర్సెస్, అండ్ దెన్ వీ హ్యావ్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ విల్ సీ ఇన్ డీటెయిల్. సో ఈ ప్రీ కంబషన్ క్యాప్చర్ అనేది ఏంటంటే, యూ విల్ సీ దట్ ఎప్పుడైతే మనం ఈ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ చేస్తున్నామో బిఫోర్ ఆ కంబషన్ ప్రాసెస్, అంటే దాని బర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వక ముందే మనము అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని సపరేట్ చేసేస్తాం. లైక్ ఇన్ వేరియస్ మెథడ్స్ మనం సిన్ గ్యాస్ అనేది ప్రిపేర్ చేస్తాం డ్యూరింగ్ కంబషన్. దట్ ఈస్ అ సింథసిస్ గ్యాస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. దీన్ని మళ్ళీ మనము ట్రీట్ చేసి దాన్ని కార్బన్ డైఆక్సైడ్ లాగా కలెక్ట్ చేస్తాం. బట్ హైడ్రోజన్ అగైన్
is used as a clean fuel in fuel cells. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి కన్వర్ట్, అంటే కంబషన్ అయ్యే ముందరే అంటే రిలీజ్, అది ఏదైతే ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో మనం ఫాసిల్ ఫ్యూయల్ వాడుతున్నామో అది మొత్తంగా బర్న్ అవ్వక ముందే మనము దాన్ని ట్రీట్ చేసి కలెక్ట్ చేస్తే దాన్ని మనం ప్రీ కంబషన్ క్యాప్చర్ అని అంటాం. సో దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ కన్వర్టింగ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ద బయోమాస్ ఇంటూ మిక్స్చర్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిఫోర్ ఎనీ యాక్చువల్ కంబషన్ ఆఫ్ ఫర్ ఎనర్జీ అకర్స్. సో మనకి ఆ కంప్లీట్ కంబషన్ అవ్వకముందే we will collect them in this by producing synthesis gas or syngas it is called in various types of combustions. మీరు solid waste management లో కూడా when you see of how the treatment processes are done, you will find syngas even there because there also the carbon dioxide is released. So దాని treatment process లో కూడా మనం నేర్చుకున్నాం. So primarily this is integrated gasification combined cycle power plants and industries like fertilizers, refinery and the blue hydrogen production. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలాంటి ప్రొడక్షన్ ని చూస్తున్నామో దాన్ని బ్లూ హైడ్రోజన్ is one of the types. We will discuss that in our further videos as well. So keep watching the series. Then moving on, we have post combustion capture. Post combustion capture లో ఏమవుతుందంటే మనం క్యాప్చరింగ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైతే క్యాప్చర్ చేస్తున్నామో అది కంబషన్ మొత్తం అయిపోయి ఎఫ్లూయెంట్ గ్యాసెస్ అంటే వేస్ట్ గ్యాసెస్ ఏవైతే రిలీజ్ అవుతాయో చిమ్నీస్ నుండి అది కలెక్ట్ చేసి అందులో నుండి కార్బన్ డైఆక్సైడ్ ని మనము సపరేట్ చేస్తాం. దట్ ఈస్ హౌ పోస్ట్ కంబషన్ క్యాప్చర్ ఇస్ డన్. అంటే ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్ అయిపోయిన తర్వాత వెన్ ద వేస్ట్ గ్యాసెస్ ఆర్ ద ఫ్లూ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద చిమ్నీ, ఆ పాయింట్ లో మనం ఆ గ్యాసెస్ ని కలెక్ట్ చేసి వితౌట్ రిలీజింగ్ ఇట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అక్కడ కలెక్ట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేసి అక్కడున్న కార్బన్ ని మనం స్టోర్ చేస్తాం. ఫస్ట్ క్యాప్చర్ చేస్తాం, తర్వాత డిఫరెంట్ వేస్ లో దాన్ని స్టోర్ కూడా చేస్తాం. ఎలాంటి ప్రాసెస్, ఎట్లాంటి టెక్నిక్స్ వాడతాము అక్కడ అంటే అబ్జార్ప్షన్, అడ్జార్ప్షన్ అండ్ ఆర్ వి యూస్ డిఫరెంట్ మెమరీన్స్ లైక్ జెల్స్. ఎస్, సో ఇవన్నీ వాడి మనము వి విల్ ట్రై టు కలెక్ట్ సచ్ carbon dioxide in post combustion capture. Then there is one important technology that is frequently in use since last 2 years. So ఖచ్చితంగా దీని మీద మోస్ట్లీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనేది ఏంటంటే ఇట్ యూజెస్ కెమికల్ ఆర్ ఫిజికల్ ప్రాసెసెస్ టు పుల్ ద కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ambient air. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ మనం వాడినప్పుడు దాని కంబషన్ జరిగేటప్పుడు కానీ క్యాప్చర్ చేస్తాము, జరిగిన తర్వాత కానీ మనం కార్బన్ డైఆక్సైడ్ అనేది క్యాప్చర్ చేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ లో ఏం జరుగుతుంది అంటే మనకి నార్మల్ గా ఫ్రీగా ఉండే ఎయిర్, ఇప్పుడు మనం పీల్చుకునే ఎయిర్ ని డైరెక్ట్ గా క్యాప్చర్ చేసి అందులో నుండి CO2 ని సపరేట్ చేసి మళ్ళీ CO2 లేని ఎయిర్ ని మనం బయటికి పంపించేస్తాం. సో దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి మీకు గుర్తుంటే మనం ప్యారిస్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేసాం. ప్యారిస్ అగ్రిమెంట్ లో మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి? టు లిమిట్ ద గ్లోబల్ టెంపరేచర్ రైజ్ టు 1.5 degrees if possible, otherwise to 2 degrees centigrade by end of the century, that is 2100. కానీ ఏ లెవెల్స్ కి మనము రీచ్ అవ్వాలి, ఏ లెవెల్స్ తో కంపేర్ చేస్తే అది 1.5 డిగ్రీ రైజ్ ఆర్ 2 డిగ్రీ రైజ్ ఉండాలి? ప్రీ ఇండస్ట్రియల్ ఎరా. ప్రీ ఇండస్ట్రియల్ ఎరా ఇస్ 17th century. ఓకే, ఆ టైంకి కంపేర్ చేస్తే మనకి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజే ఉంటుంది ఉండాలి అనేది మనం పెట్టుకున్న టార్గెట్. కానీ మీరు రీసెంట్ గా IPCC రిపోర్ట్స్ కానీ UNEP రిపోర్ట్స్ కానీ చూస్తే యూ విల్ నో దట్ వీ హ్యావ్ ఆల్రెడీ raised beyond 1.5, we have reached the 1.6 degree centigrade rise. సో మనం దీన్ని 2 degrees కి లిమిట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే పొల్యూట్ చేస్తున్నామో, ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నామో దాన్ని కలెక్ట్ చేయడమే కాకుండా ఆల్రెడీ రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ని కూడా కలెక్ట్ చేయాలి టు రీచ్ దిస్ goal that we have set. So దానికి the most accurate or most efficient procedure of carbon capturing is this direct air capture. అంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినా చెయ్యకపోయినా ఏదైతే ఎయిర్ ఉందో అందులో నుండి మనము కార్బన్ సపరేట్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్ గా మనము ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ నుండి బర్న్ చేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఉందో
ప్రీవియస్ గా కొన్ని సెంచరీస్ బ్యాక్ రిలీజ్ చేసింది కూడా ఇప్పుడు క్యాప్చర్ చేస్తే వీ విల్ గో టు ద నెగటివ్ క్యాప్చరింగ్ ఆఫ్ కార్బన్. సో దీనికి మనకి ఈ పర్టిక్యులర్ అనే దిస్ థింగ్ వాట్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనే మెథడ్ ఈస్ మచ్ మోర్ రెలవెంట్. సో ఇది ఎక్కడైనా జరుగుతుంది అసలు ఈ టెక్నాలజీ అంటే ఇండియాలో పర్టిక్యులర్ గా డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ కి ఇంకా సాలిడ్ కాంక్రీట్ గా మనకి టెక్నాలజీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ ఇన్ ఐస్లాండ్ వీ హ్యావ్ క్లైమ్ వర్క్స్ అనేది ఇట్ ఆపరేట్స్ అ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ఇండస్ట్రీ ఆర్ ద సెటప్ which the plant is called as mammoth. The name of the plant is called mammoth and it is present in Iceland. It is the world's largest operational facility as late in by 2025 end varaki matram. This is the largest one with a capacity of 36,000 tons capture cheyagalutadi from free air per year. So this is one of the examples that you can remember. As in India, we're still trying, but we do not have concrete examples to see. Then the last method that we have mentioned was oxy-fuel capture. Oxy-fuel capture ante entante it is the technology which burns fossil fuels in pure oxygen and the recycled flue gas instead of air. So ఇక్కడ ఏం చేస్తాము అంటే it is very simple. Fossil fuels అనేవి burn చేసేటప్పుడు we use pure oxygen for the combustion process and that is how మనకు ఆ ఫ్లూ గ్యాసెస్ అనేవి రీసైకిల్డ్ గా వస్తాయి. సో దట్ ఈస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ దట్ వీ హ్యావ్ ఫర్ కార్బన్ క్యాప్చరింగ్. ఒకసారి క్యాప్చర్ అయిన తర్వాత ఏం చేస్తాము దాన్ని వి విల్ స్టోర్ ఇట్. ఎక్కడ స్టోర్ చేస్తాము? ఇన్ ఓల్డ్ కోల్ ఫీల్డ్స్. అంటే మనం ఆల్రెడీ తవ్వేసిన కోల్, ఇప్పుడు సింగరేణి లాంటి కోల్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకి మళ్ళీ ఆ ఏరియా అంతా చాలా ఏమంటాము హాలోగా ఉంటుంది. సో అక్కడ ఏవైతే రాక్స్ తీసేస్తున్నామో ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ సెడిమెంటరీ అండ్ ద రాక్స్ హ్యావ్ టు బి సెడిమెంటరీ ఇన్ నేచర్, అలాంటి రాక్స్ లో ఉండే గ్యాప్స్ లో మాత్రమే మనం ఫిల్ చేస్తాం. సో ఓల్డ్ కోల్ ఫీల్డ్స్ లో కానీ, గ్యాస్ ఫీల్డ్స్ లో కానీ, న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ లో కానీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన గ్యాస్ తర్వాత వీ కెన్ ఫిల్ ఇట్ విత్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ లేకపోతే గ్యాషియస్ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనం ఫిల్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ వీ డూ కార్బన్ సీక్వెస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ వి స్టోర్ ఇట్. దెన్ ఇట్లా స్టోర్ చేసి ఈ టెక్నాలజీలో అసలు ఏం ఛాలెంజెస్ ఉన్నాయి? సో దిస్ సిసిఎస్ ఆర్ ద కార్బన్ క్యాప్చర్ అండ్ storage has underperformed. అంటే as per a new survey it says that మనకి ఉన్న కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 95% ఎఫిషియన్సీతో పనిచేస్తే మాత్రమే మనం ఏవైతే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ ప్లాంట్ మనం ఏదైతే కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అంటున్నాం ఆ ప్లాంట్ రన్ అవ్వడానికి అంటే కలెక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చేయడానికి దానికి కూడా మెషిన్స్ రన్ అవ్వడానికి కూడా ఎనర్జీ కావాలి కదా. సో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ కూడా మనం ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకొస్తున్నాము? ప్రెసెంట్లీ వీఆర్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఓన్లీ. సో కార్బన్ క్యాప్చర్ చేయడానికి మనం ఎక్కువ కోల్ ని బర్న్ చేస్తున్నాము, ఎక్కువ ఫాసిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేస్తున్నాము. దట్ మీన్స్ వీఆర్ ఎంత క్యాప్చర్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ రిలీజ్ చేస్తే విల్ ఇట్ బి అ గ్రీన్ సొల్యూషన్? నో. సో అందుకని చెప్పి అలాంటిది మీట్ అవ్వాలి అంటే మనకి ఎఫిషియన్సీ వచ్చి 95% ఉండాలి. కానీ మన ఎఫిషియన్సీ ఎంత ఉంది? 50% ఉంది. సో 50% ఉండడం వల్ల దిస్ ఇస్ నాట్ అ గ్రీన్ సొల్యూషన్ ఆర్ అ సస్టైనబుల్ సొల్యూషన్. మనం ఎప్పుడైతే 95% ఎఫిషియన్సీకి రీచ్ అవుతామో దెన్ వీ క్యాన్ బ్రింగ్ మోర్ కార్బన్ ఇంటూ, అంటే మనం రిలీజ్ చేసే కార్బన్, యూజ్ చేసే కార్బన్ కన్నా క్యాప్చర్ చేసే కార్బన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ బ్రింగ్ దట్ బ్యాలెన్స్. ఇంకొకటి ఇవి ఈ సెటప్ చేయడానికి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే కార్బన్ స్టోర్ చేయడానికి, సీక్వెస్టర్ చేయడానికి ఎక్కడ సూటబుల్ రాక్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకా ఐఐటి బాంబే is still working out on it. అంటే it takes a lot of money for research to understand where you can sequester a particular అంటే ఎలాంటి ఫీల్డ్స్ లో మనము ఎక్కడ రాక్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవడానికి ఈజీ అవుతుంది.
సో అక్కడ రీసెర్చ్ కి చాలా టైం పడుతుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ పోతుంది రీసెర్చ్ కి, అండ్ దెన్ ద ప్లాంట్ ఇన్స్టలేషన్ కి, మెషినరీకి, అన్నిటికీ ద క్యాపిటల్ కాస్ట్ ఇస్ వెరీ వెరీ హై. దెన్ ద ఎనర్జీ పెనాలిటీ, యాజ్ ఐ టోల్డ్, మనం ఏదైతే ఎనర్జీ స్పెండ్ చేస్తున్నామో, ద స్పెంట్ ఎనర్జీ ఈజ్ మోర్ when compared to what we are able to capture. Prolonged fossil fuel use. So దీనివల్ల ఏమవుతుంది, మనము రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వకపోతే we will not be able to ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ఎఫిషియెంట్ కావట్లేదు, అండ్ లాంగర్ టైం కి మనము ఫాసిల్ ఫ్యూయల్స్ వాడుతూనే ఉన్నాం. సో ఇట్ ఈస్ లీడింగ్ టు ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్. దెన్ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకటి, ఫస్ట్ వన్ ఈస్ టు షిఫ్టింగ్ టు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఈ కార్బన్ క్యాప్చర్ కి మనం వాడే ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి తెచ్చుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ carbon capturing that can happen. Then reducing the carbon intensity that we are using in emissions. This is one of our national determined goals or national determined contributions given by the in India to the United Nations Environment Program. Yes, if you know the goal exactly, please comment it in the comment section. Then technology to increase efficiency. So మనం ఎఫిషియెంట్ గా ఇంకా బెటర్ గా ఎఫిషియెంట్ మెషిన్స్ తీసుకొని వస్తే 95% ఎఫిషియన్సీకి రీచ్ అవుతే we will be able to betterly capture. So this is all about the carbon capture and storage. So this is all about the carbon capture, storage and utilization. So ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, కాన్సెప్ట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ప్రేరణ ICS. థ్యాంక్ యూ.